మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కట్టుకున్న భర్తనే అత్యంత దారుణంగా గొంతు కోసి చంపేసి ఆ తల దగ్గర దీపం పెట్టింది ఒక భార్య. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకప్పుడు ప్రేమ కోసం కుటుంబాలను ఎదిరించారు వారిద్దరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి పెళ్లి చేసుకున్నారు. 3 దశాబ్దాల పాటు కలిసి జీవించారు. 4 కుమార్తెలకు తల్లిదండ్రులు కూడా అయ్యారు. కానీ అదే ప్రేమ కథ చివరికి ఇప్పుడు ఊహించని రక్తపాతానికి దారితీసింది. అనుమానం అనే చిన్న చిచ్చు కోపం అనే అగ్నిగా మారి ఓ భర్త ప్రాణాలను బలి తీసుకుంది. భర్త మృతదేహం పక్కనే దీపం వెలిగించి కూర్చున్న భార్య ఆ తర్వాత నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోవడం ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో సంచలనంగా మారింది. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల జీవితం ఇలా విషాదంగా ఎందుకు మారింది? ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళితే, అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని రామ్మోహనరావుపేట సమీపంలోని అంబేద్కర్ కాలనీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న వెంకటరావు, ఇందిరా దంపతులు చాలా కాలంగా కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. ఇందిరా స్థానిక అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. మహిళలు, గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్యము, కుటుంబ సంక్షేమం వంటి అంశాలపైన అవగాహన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేటువంటి వారని స్థానికులు కూడా చెబుతున్నారు. మరోవైపు వెంకట్రావు ప్రైవేట్ కేబుల్ నెట్వర్క్లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇక వీరికి 4 కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరికి వివాహం కూడా జరిగింది. బయటకు చూస్తే ఈ కుటుంబం ఎంతో ఆనందంగా కనిపించేది. కానీ కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వెంకటరావుకు మరొక మహిళతో సంబంధం ఉందనే అనుమానం ఇందిరలో ఏర్పడినట్టుగా సమాచారం. ఈ విషయంపైన తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. అనుమానం పెరిగే కొద్దీ కుటుంబంలో ప్రశాంతత కూడా దూరమైందని చెబుతున్నారు. తాజాగా అనకాపల్లిలో ఉన్న తమ కుమార్తె ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మరోసారి దంపతుల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తుంది. మొదట మాటామాట పెరిగి ఆ తర్వాత తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కోపోద్రిక్తురాలైనటువంటి ఇందిర ఇంట్లో ఉన్న కత్తితో భర్త వెంకట్రావు పైన దాడి చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇక దాడిలో తీవ్ర గాయాల పాలైనటువంటి వెంకట్రావు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా సమాచారం. అయితే ఈ ఘటనలో అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే, భర్త మృతి చెందిన తర్వాత ఇందిర మృతదేహం తలవైపు దీపం వెలిగించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. అనంతరం నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి లొంగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యకు దారితీసిన అసలు కారణాలపైన ఇప్పుడు లోతుగా విచారణ చేస్తున్నారు. ఇక దంపతుల మధ్య గతంలో జరిగిన గొడవలు, కుటుంబ పరిస్థితులు, అనుమానాలకు సంబంధించినటువంటి అంశాలపైన వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనలో మరొక ఆసక్తికర విషయం కూడా వెలుగులోకి వచ్చింది. వెంకటరావు, ఇందిరా దంపతులది ప్రేమ వివాహమని బంధువులు వెల్లడించారు. అప్పట్లో కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో పోలీసుల సహాయంతో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఒకప్పుడు ప్రేమ కోసం ప్రపంచాన్ని ఎదిరించిన ఈ జంట ఇప్పుడు అనుమానాలు, విభేదాలు, కోపంతో విడిపోవలసిన పరిస్థితి రావడం అందరినీ కలిచివేస్తోంది. 3 దశాబ్దాల పాటు కొనసాగిన దాంపత్య జీవితం చివరకు ఒక హత్యతో ముగియడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మొత్తానికి ప్రేమతో ప్రారంభమైన ఒక కుటుంబ కథ అనుమానం, ఆవేశం కారణంతో విషాదంగా మారింది. ఒక కుటుంబం ఇప్పుడు చిన్నాభిన్నమైంది. 4 కుమార్తెల జీవితాలలో తీరని విషాదాన్ని మిగిల్చింది.